దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మొదటి భాగంగా చాలా విషయాలు మనం వింటూ వచ్చాం. మరి మీరు ఎంతమంది విన్నారు? మరి మీకే తెలియాలా ఏమేమి విన్నారు? రెండవ భాగంగా కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం చివరి వచనాన్ని చదువుకున్నాం. పలికేదిగా నేర్చుకోండి అందరూ. సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. విన్నారు కదా? ఏమిన్నారు? ఇప్పుడు మన మిత్రుడు దావీదు మహారాజు ఆయన తాను కలిగి ఉన్న మొదటి స్థితి ఏమిటో ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు. తాను కలిగి ఉన్న మొదటి స్థితి ఏమంటున్నాడు? దేవా, నీవు నా గోల పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతిస్తాను. అర్థమైందా? ఈ సంతోష వస్త్రం లేదు వాళ్ళందరూ స్తుతించడానికి వీలు లేదు. ఇప్పుడు ఒక పెద్ద సభ జరుగుతుంది అనుకోండి. ఏదైనా ఒక సభ జరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళందరికీ ఒక గుర్తు ఉంటుంది. ఆ గుర్తు గల వస్త్రాలు కానీ ఆ గుర్తులే ఆ సభలో ఉంటాయి కదా. ఏ సభకైనా సరే ఒక గుర్తు ఉంటాయి. అర్థమైందా మాటలు? జెండా గుర్తు, ఏదో ఒక గుర్తులు ఉంటాయి. అందరూ అదే గుర్తులు ఉంటారు కాబట్టి అక్కడ తిరుగుతారు. అక్కడ ఒకవేళ ఉన్న గుర్తు ఒక అధికారం గల ఒక స్థలంలో అందరూ ఒకే గుర్తులో ఉన్నారు అనుకోనండి. అక్కడ ఇంకొక రూపంలో ఇంకొక గుర్తు అక్కడికి వచ్చింది అనుకోండి. ఎక్కడ అక్కడ ఏ పార్టీకి ఆ పార్టీ గల గుర్తులు ఉంటాయి. అందుకే ఇంకా అక్కడ వాళ్ళ గుర్తులు చూసినప్పుడల్లా వీళ్ళు ఎవరు అనుకుంటారు? ఫలాని పార్టీ వాళ్ళు అనుకుంటారు. అదే స్థలంలో ఇంకొక పార్టీ వాళ్ళ యొక్క గుర్తు అక్కడ ఉంటే ఎట్లుంటుంది కదా. అయితే ఇక్కడ ఒక మాట జాగ్రత్తగా గమనించండి. దేవుడు భూలోకం అందరికీ ఒక దినాన ఆయన నిలబెట్టుకోబోయే దినం రాబోతుంది. ఆ రోజున అందరికీ ఒకే వస్త్రం ఉంటుంది. అందరికీ ఒకే వస్త్రం ఉంటుంది. తలా ఒక వస్త్రం ఉండదు. అందరికీ ఒకే వస్త్రం ఉంటాయి. ఆ రోజున ఎవరైనా ద్వారపట్ట కట్టుకున్న వాళ్ళు అక్కడ కనపడితే ఎక్కడుంటుంది? ద్వారపట్ట కట్టుకున్నవాళ్ళు అమ్మా ఎక్కడుంటుంది? అక్కడ అందరూ తెల్లని వస్త్రము, పరిశుద్ధమైన వస్త్రాలు ధరించి గొప్ప సభ జరుగుతూ ఉంది. ఆ సభకు పెద్ద ఆయనే. అక్కడ గోనపట్ట కట్టుకున్న మనిషి అక్కడ ఉంటే ఎట్లుంటుంది? చెప్పండి. ఇక్కడ నేను ఏమంటున్నాడంటే, నా గోనపట్ట విడిపించి నాకు సంతోష వస్త్రాన్ని ధరింపజేశారు. మరి ఈరోజు దావీదు మహారాజు కంటే మనందరం గొప్పవాళ్ళం కాదు. మరి దావీదు మహారాజు గోనె పట్ట విడిపింపబడిన వాడుగా కనపడుతున్నాడు. మరి ఇక్కడ మనందరం ఎవరికి ఉన్నాయి వాళ్ళు ధరించి ఇక్కడికి వచ్చారు. అది వేరు. ఎవరికి ఉన్న బట్టలు వాళ్ళు ధరించుకొని ఇక్కడికి వచ్చారు. దేవుని ఇంట్లో ఇక్కడ అవకాశం ఉంది. అక్కడ మాత్రం అందరికీ ఒకే బట్టలు ఉంటాయి.
ఇక్కడ మాత్రం ఎవరి ఆలోచన ప్రకారం వారికి బట్టలు ఉంటాయి. అయితే ఏమంటారంటే నా గోనపట్ట విడిపించావు, నాకు సంతోష వస్త్రాన్ని ధరింపజేశారు. మరి గోనపట్ట ఏదో తెలిసిన, ఈ గోనపట్ట సౌండ్ వస్తుంది. ఈ గోనపట్ట ఏది? పాపము. ఈ గోనపట్ట పాపము. ఈ పాపము ఏం చేస్తుంది అని మనం గమనిస్తే, ఈ పాపము ఏ విధంగా ఉంటుందని మనం గమనిస్తే 109వ కీర్తనలో 18వ వచనం, తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము. వింటున్నారా? ఈ గోనపట్ట నీకు శాపాన్ని ధరింపజేస్తుంది. గోనపట్ట అంటే పాపమే. ఈ గోనపట్ట అనే పాపము నీకు శాపాన్ని ధరింపజేస్తుంది. సంతోష వస్త్రాన్ని కాదు, ఆనంద వస్త్రాన్ని కాదు, ఉల్లాస వస్త్రాన్ని కాదు, మహిమ వస్త్రాన్ని కాదు, పెళ్లి వస్త్రాన్ని కాదు, గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలు కడుక్కొని తెలుపు చేసుకున్న వస్త్రము కాదు. ఏ వస్త్రము అంటే శాపాన్ని ధరింపజేస్తుంది. ఈ గోనపట్టిన పాపము నీకు శాపాన్ని ధరింపజేస్తుంది. ఇక నువ్వు ఎక్కడుంటావుగా పాపాన్ని శాపాన్ని ధరించి పాపం అనే శాప ముసుగులో ఉంటావు. ఇప్పుడు నేను ఈ షర్టును ధరించాను, ఈ షర్టు లోపల ఉన్నాను నేను కదా, ఈ షర్టు లోపల ఉన్నాను. మన పితరుడు దావీదు మహారాజు ఆ గోనపట్ట అనే స్థితిలో నుంచి బయటకు వచ్చాడు, శాపం అనే స్థితిలో నుంచి బయటకు వచ్చాడు. మరి ఇక్కడ మనందరం బయటకు వచ్చామా? ఇప్పుడున్న మనందరం ఈ పాపం అనే గోనపట్ట, ఇక్కడ పాపం అనే గోనపట్ట కనపడుతుంది. కొరింథీయుల పౌలు గారు చెప్పాడు, పాపం అనే ముసుగులో ఉన్నారు. అర్థమైందా? పాపం అనే ముసుగులో ఉన్నారు, శాపాన్ని ధరించి పాపం అనే ముసుగులో ఉన్నారు. ఎప్పుడు వస్తారు బయటికి? ఎప్పుడు బయటకు వస్తారు? అది విడవాలి అంటున్నాడు. విడిపించి, నీవు నాకు గోనపట్టను విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపజేశావు. ఈ గోనపట్టను గోనపట్టని పాపాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం అనేది రాదు. ఎందుకంటే నువ్వు కలిగి ఉన్న పాపం అనే గోనపట్టను కలిగి ఉన్నావు. అందుకే నీవు గోనపట్ట ధరించిన అనుభవంతో పరిశుద్ధుల సభలోనికి నువ్వు వెళ్ళలేవు, అక్కడ వీలు పడదు. అర్థమవుతుందా? ఈ గోనపట్ట పరిస్థితి చాలా నష్టాన్ని కలిగించే అనుభవాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో ఏముందంటే, ప్రశస్త వస్త్రమునకు ప్రతిగా గోనపట్ట కట్టబడినది. ఏ ప్రశస్త వస్త్రము? నువ్వు పాపంలో ఉండి నువ్వు నటిస్తూ పాపంలో జీవిస్తూ నేనేదో వస్త్రం కట్టున్నాను, నా వస్త్రం చాలా విలువైంది. ధనవంతుడు ఏ వస్త్రాలు పెట్టేవాడు? కాషాయ వస్త్రాలు పెట్టి ప్రతిదినం సంతోషించేవాడు. అర్థమైందా? ఈ లోకంలో నువ్వు అనుకుంటే ప్రశస్త వస్త్రం అది వస్త్రం కాదు. అర్థమైందా? మన పితరుడు యెషయా అంటాడు, మేము కలిగి ఉన్న అన్ని కూడా మురికి వస్త్రాలతో సమానం. మేము ఏమి కలిగి ఉన్నా మా క్రియలన్నీ కూడా మురికి వస్త్రములతో సమానం. కాబట్టి ప్రభునందు వివాదాల మురికి వస్త్రము, గోనపట్టనే వస్త్రము, పాపమనే వస్త్రము, శాపమనే వస్త్రము మనుషులు కలిగి ఉన్నాడు. కాబట్టి దాన్ని గురించి ఇక్కడ అంటున్నాడు, పాపమనే నా గోనపట్ట నుండి నన్ను విడిపించి నాకు సంతోష వస్త్రాన్ని ధరింపజేసినావు కనుక నేను నా జీవితకాలం అంతా నేను నిత్యము నిన్ను స్తుతిస్తాను అని రాయబడింది. అమ్మా అంటున్నారు, తలకాయలన్నీ ఇక్కడ ఇన్ని సార్లు చెప్తా వస్తాను. తలకాయ ఇక్కడ తలకాయ మిమ్మల్ని చూసుకుంటారు, మీరు చూసుకుంటే కాదు. మీ తలకాయ ఇప్పుడు మీరు బల్ల వైపు, మీ తలకాయ బల్ల వైపు
అప్పుడే మీరు మిమ్మల్ని మాట్లాడటం మిమ్మల్ని మీరు చూసుకుంటే. మరి ఈ విషయాన్ని ఇక్కడ మనం నేను అంటున్నాడు, సంతోష వస్త్రాన్ని నాకు ధరింపచేశాడు కదా. మరి కలిగి ఉన్నామా? ఈ సంతోష వస్త్రం కలిగి ఉన్నామా? లేదు అంటే త్వరగా ఈ సంతోష వస్త్రాన్ని ఎలా ధరిస్తారో ఇక్కడ మనకు గలతీయులకు రాసిన పత్రికలో ఈయన పరిశుద్ధుడు పౌలు గలతీయులకు రాసిన పత్రిక ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, చెప్తున్నాను మాట. నా 3వ అధ్యాయము 26వ వచనం 27 వచనాలు చదువుకుందాం. గలతీ 3 యేసు క్రీస్తునందు మీరందరి విశ్వాసం వలన చాలు వింటున్నారా? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ధరించుకున్నారు. ఇప్పుడు ఇక రాసేది చూసేది చదివేది మానుకొని తలకాయ పెట్టండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తు అంటే ఎవరు తెలిసిన? అభిషిక్తుడు. క్రీస్తు అంటే జయించిన వాడు. ఈరోజు ఎవరి దగ్గర ఈ 2 పనులు కనపడటం లేదు. జయింపు కనపడటం లేదు, ప్రత్యేకత కనపడటం లేదు. ఒక యేసుక్రీస్తుని ఎరిగినారంతే. అంటే పేరు నోటితో పెదవుతో మాట్లాడటం మాత్రమే తెలుసు, కానీ హృదయంతో అనుసరించడం తెలియదు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఏమన్నారంట? క్రీస్తును ధరించినారు. అర్థమైనప్పుడు ఇప్పుడు ఆయన ధరించుకుంటే గలతీ 2 ప్రకారంగా నేను సిలువైపడ్డాను కాబట్టి ఇప్పుడు నేను జీవితం నాది కాదని పౌలు గారు ఎలా చెప్పినాడు. ధరించుకున్న తర్వాత ఇప్పుడు ఆయన నేను ధరిస్తే ఇప్పుడు నాకు ఆరోపణ ఉండదు, నా ఆలోచన ఉండదు. ఇక్కడ దేవుని మాటలు తల పైకెత్తండి. ఇక్కడ తల పైకెత్తి బల్లవై చూడండి. మీరు ఎందుకు మిమ్మల్ని చూసుకుంటున్నారు? బల్లవై చూడండి. తల మీ తలలో కిందికి వచ్చి శాతం వచ్చి ఇక్కడ చూడండి. క్రీస్తు యేసును ధరించుకున్న నేను ధరించాడు కదా. ఇప్పుడు నా చెయ్యి కానీ, నా దృష్టి కానీ, నా మాటలు కానీ, అర్థమైందా? అరికాలు మొదలుకొని తర్వాత కానీ ఇక నేను కాని స్థితి ఉన్నాను. అందుకని ఇక్కడ ఒక మాట అన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథీ 2 కొరింథీ చెప్తున్నాను. మొదటి కొరింథీ రండి. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ప్రభువును లేపెను. వింటున్నారా? నువ్వు ఆయన ధరిస్తే కొలసి 3:1 ఉంటుంది. మీరు క్రీస్తు కూడా లేపబడితే. ఈ విషయం తెలియక నమ్ముకున్నానని చెప్పి ఎప్పుడు అమ్ముకొని మామూలుగా జీవిస్తున్నారు చాలామంది. ఏం రాస్తాడు ఇక్కడ? దేవుడు క్రీస్తును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. చాలామంది లేచిన అనుభవం లేదు, లేకపోతే అనుభవం లేదు. లేచారా? పాపం నుంచి బయటకు వచ్చారా? పాప ముసుగుల నుంచి బయటకు వచ్చారా? శాపం నుంచి బయటకు వచ్చారా? దేవుడు మీకు అక్కడి నుంచి విడుదల
కలిగించాడు లేదా? అది గుర్తుపెట్టుకోండి. కలిగిస్తే ఈరోజు నుంచి మీరు ఎలా ఉంటారు? ఎలా ఉండాలా? మనం చదువుకున్నాం కదా, ఆయన ధరించాను కదా, ఆయన ధరించాను. ఇప్పుడు నేను ఎట్లుంటాను? ఇక నేను ఎలా ఉంటాను? ఆయన పోలి నడవాలి. జాగ్రత్తగా వినండి మాటలు. ఇంకేమన్నాడు? మీ దేహములు అది ఇప్పుడు మన దేహం అంతా దేవుడికి ఏమైందట? అవయవం. ఇప్పుడు నా చెయ్యి అవయవం కదా నాకు. కాబట్టి ఈ చెయ్యి దగ్గర నుంచి నేను లేస్తే దేవుడికి నేను ఏమైనానట? అవయవాలు. ఇప్పుడు ఆయన భూమి మీద మాట్లాడు, నేను మాట్లాడాలా? నా నోరు ఆయనకు అవయవంగా ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరితో మాట్లాడుతుంది మాట? చెప్పండి, ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? బాప్తిసం తీసుకున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్నారా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా? బాప్తిసం తీసుకున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఈ మాట. క్రీస్తు యేసుతో లేకపోవడంతో మాట్లాడుతున్నాడు ఈ మాట. ఇప్పుడు దాకా లేదు, మరి ఈ అనుభవంలోకి మనం వెళ్ళలేదు. అందుకే ఎవరన్నా అడిగితే నేను అందుకే చెబుతా, మీరు కొన్నాళ్ళు వాక్యాన్ని వినండి, వాక్యాన్ని వినండి. ఇవన్నీ తెలవకుండా బాప్తిసం రోజు ఒకటి ఇవ్వచ్చు లేదు. ఏమైనా పెట్టింది మీరుండే ఏం బాప్తిసం ఇచ్చిన బరువా? కానీ మీరు తోలుతారు, మీరు మేలు పొందరు. చేయాల్సింది ఏంటి? నేనే ఒక మతస్థుడే, నేను ఒక మతానికి నిన్ను అంతగడానికి బాప్తిసం ఇచ్చాననుకోండి, నేను ఒక సంవత్సరం ఉన్నాయి, మీరు తోలుతారు. బైబిల్ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఏం రాయబడింది? మీ దేహములు క్రీస్తునకు అవయవాలు. అయ్యా, దేవుని మాట కొరకు ఈ నోరు పనిచేస్తుందా? ప్రార్థన చేయమంటే గట్టిగా పట్టుకుంటారు నోరు. ఎక్కడ పనిచేస్తున్నాయి? ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ కళ్ళు, ఈ హృదయం ఎవరి కొరకు పనిచేయాలంట? దేవుని కొరకు పనిచేయాలా? చేస్తున్నామా? కుళ్ళు కుట్రలో విడిచిపెడితే కదా దేవుని కొరకు పనిచేయగలిగారు. నువ్వు లేపడితే కదా, ఆయనతో కూడా లేపడితే కదా మనం దేవుని కొరకు పనిచేసి చేయబడేది. ఇప్పుడు ఆ సంగతులే తెలియదు. యాడున్నాం ఆడున్నాం, మనసులు మాత్రం మనల్ని పొగుడుతున్నారు. పొగిడేవాడికి బుద్ధి లేదు, పొగిడించుకునే వాడికి బుద్ధి లేదు. అర్థమైందా? వాక్యమే చెప్పండి. ఎంతకాలమైంది మీరు బాప్తిసం తీసుకొని? ఈ రోజు వరకు మీ చెయ్యి దేవుని మహిమ కొరకు దేవుని చెయ్యిగా వాడబడిందా? ఈ నోరు దేవుని మహిమ కొరకు వాడబడిందా? ఈ హృదయం దేవుని ఆలోచన కొరకు, ఆయన ఇచ్చే ఆలోచన ప్రకారం ఈ హృదయం పనిచేస్తుందా? ఈ కాళ్ళు ఎక్కడ నడవాలి? జీవపు వెలుగులో నడవాల్సింది. ఈ కాళ్ళు ఇంకా చీకట్లో నడుస్తున్నాయి. ఎక్కడ నడుస్తున్నాయి మీ కాళ్ళు? క్రీస్తులకు మీరు అవయవాలై ఉన్నారంట. క్రీస్తులకు ఎందుకంటే అవయవాలంటే ఆయన ధరించాం కదా. మనం మూడో చదువుకున్నామా లేదా? క్రీస్తు యేసులోని బాప్తిసం పొందిన మీరందరూ ఆయన ధరించుకున్నారు. ధరించుకోవడం అంటే అర్థమైందా? కూర్చొని ఎదుర్కోవడం కాదు. ధరించుకోవడం అంటే ఇప్పుడు నేను ఎలా ఈ వస్త్రం ఎలా ధరించాను, అలా ఆయన ధరించుకున్నప్పుడు ఆయన కనిపిస్తాడు నాలో నుండి. నేను కనపడకూడదు, నేను కనపడను అంతే. ఎందుకంటే నా బుద్ధి ఎప్పుడే బాప్తిసంలో ఆ యొక్క మరణంలో పాతిపెట్టబడింది కాబట్టి ఇక నా బుద్ధి కాదు, అప్పటి నుంచి ముందుకు వచ్చింది దేవుని అధికారం. మీ దేహములు దేవునికి అవయవం, క్రీస్తునకు అవయవాలు ఉన్నాయని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయవం తీసుకొని వేశ్య యొక్క అవయవంగా. ఎంత దారుణం కదా! ఇది చాలా మంచి స్థితిదే. దేవుడు నమ్ముకున్నామని చెప్పి నోరు ఇష్టానుసారం కొనసాగుతుంది. దేవుడు నమ్ముకున్నామని చెప్పి చెయ్యి ఇష్టానుసారం కొనసాగుతుంది. అంటే గత పాపాలు విడవలేదు. ఒకప్పుడు మార్పు లేదు, నమ్ముకున్నామని చెప్పిన తర్వాత కూడా మార్పు లేదు. ఏమన్నాడు? క్రీస్తు యొక్క అవయవాలు తీసుకొని. ఏ క్రీస్తు యొక్క అవయవాలు? క్రీస్తు అవయవాలు ఏ? బల సౌందర్యం ఆయన సన్నిధులు ఉన్నాయని ఇలా చెప్పాను చూడండి. ఎవరు బల సౌందర్యం ఆయన సన్నిధులు ఉండేది? ఆయన ప్రజలు. క్రీస్తు యొక్క అవయవాలు ఏ? ఎవరు? క్రీస్తు యొక్క అవయవాలు ఎవరు? ఇప్పుడు చెప్తే వస్తుంది. ఆ మాట మాట్లాడి మళ్ళా మాట్లాడి వచ్చాను, ఆ మాట అర్థం కాకుండా జనాలకి. క్రీస్తు యొక్క అవయవాలు ఎవరు? నేను. చెప్పండి నోరెత్తి గట్టిగా. ధైర్యం లేకపోతే ప్రయోజనం ఏముంది? క్రీస్తు యేసులోని బాప్తిసం తీసుకొని నేను ఆయన ధరించాను కాబట్టి నా దేహము ఆయన వలన నాకు ఇవ్వబడింది. ఆయనకు నేను అవయవమై ఉన్నాను. ఇక నా చెయ్యి నా ఇష్టం కాదు, నా కళ్ళు నా ఇష్టం కాదు,
నా నోరు నా ఇష్టం కాదు, నా ఇష్టాన్ని శిలువలో ఆయన కొట్టేశాడు. ఆయన నా ఇష్టాన్ని తీసుకొని శిలువెక్కి ఆ శిలువలో మేకుతో కొట్టేశాడు. ఇక నేను నాది కాదు, నేను ఆయనకు నేను అవయవమై ఉన్నాను. ఇందులో ఇంతవరకు ముందుకు ఎవరు వెళ్తారో ఈ రూట్లో వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటారు. ఏం రాశాడు ఇంకా? అది ఎంత మాత్రం తగదు అంటే తగని స్థితి కలిగి ఉన్నారు జనాలు. ఏదైతే తగదో దాన్నే కలిగి ఉన్నారు. అక్కడ అర్థం కావట్లేదు జనాలకు. ఏది తగదో, ఏది చేయకూడదో దాన్ని చేస్తున్నారు. ఏది తగదో దాన్ని తగే విధంగా చేసుకుంటున్నారు. ఇది న్యాయమా? ఇది న్యాయం కాదు. న్యాయం కార్యాన్ని అనుసరించు ఏ ఒక్క విశ్వాసైనా సరే దేవుని రాజ్యంలో వారసులు కాదు. ఎట్లా ఉన్నారు? ఆయన నమ్మకస్తులు చూస్తా ఉంటే నువ్వు నమ్మకస్తుడిగా లేవు. ఆయన పరిశుద్ధులు ఎత్తులాడుతుంటే నువ్వు పరిశుద్ధత లేవు. ఆయన సంఘాన్ని సిద్ధపరుస్తుంటే నువ్వు సమాజంలో ఉన్నావు. ఎక్కడ నీకు దేవునికి రూట్ అవుతుంది? ఆయన సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు, నువ్వు సమాజంలో ఉన్నావు. ఆయన పరిశుద్ధులు ఎత్తులాడుతున్నాడు, నువ్వు పరిశుద్ధత లేవు. నమ్మకస్తులు కోరుకుంటున్నాడు, నువ్వు నమ్మకంలో ఎంత మాత్రం లేవు. ఇక ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది చూడండి. తర్వాత ఏమన్నాడు? తర్వాత ఏం రాయబడిందంటే ఒక మాట మనం చూద్దాం, ఇంకొక మాట 19 చదువు చక్కగా, అంటే తొందరగా అర్థమయ్యేదండి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని వాళ్ళకి అర్థమవుతుందా? నిద్రపోయేది మానుకోండి. ఎంతోమంది చూస్తూ ఉన్నారు. నిద్రపోయేది మానుకోండి. ఇక్కడ రాయబడింది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహపడింది. ఎట్లా అనుగ్రహపడింది? ఆయనలో బాప్తిసం పొందడం ద్వారా ఆయన నిన్ను ఆవరించాడనుకోనండి, నీకు వస్త్రంగా ధరింపజేశాడనుకోనండి, నీవు ఆయన్ను పొందినావు అనుకోండి. ఆయన కొరకు నువ్వు జీవించే జీవితంలో ఇక్కడ రాస్తాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహపడింది. చెయ్యి, కాలు, నోరు, కన్ను, హృదయం, కాళ్ళు, అరికాలు మొదలుకొని తల వరకు. ఒకప్పుడు ఎట్టుంది? అరికాలు మొదలుకొని తల వరకు ఎక్కడా ఏంటంట? స్వస్థత లేదు, నెమ్మది లేదు, పచ్చి పుండ్లు, గాయములు, మెత్తలు చేయబడలేదు, వడకబడలేదు, తైలంతో కట్టబడలేదు. ఇప్పుడు కట్టబడ్డావు, ఇప్పుడు వడకబడ్డావు, మెత్తలు చేయబడ్డావు, చక్క చేయబడ్డావు. అరికాలు